Hi students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, మనము ఎదురు చూస్తున్న సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL సంబంధించిన ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవన్నిటినీ డీటెయిల్గా మేము ఇక్కడ డిస్కస్ చెప్తాం. సో స్టూడెంట్స్, ఈ SCCL ఎలిజిబిలిటీలో అసలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఈరోజే కాసేపు క్రితమే 15th May 2024 రోజు మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఫస్ట్గా అక్కడ కంపెనీ గురించి డిస్కస్ చేశారు. సో వెల్కమ్, మనకి సింగరేణి గురించి మొత్తం చెప్పారు. అక్కడ ఎంప్లాయీ శాలరీస్, బేసిక్ పే, బెనిఫిట్స్ అవన్నీ చెప్పారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఎస్ స్టూడెంట్స్, సో ఇది సెకండ్ నోటిఫికేషన్ సింగరేణి కాలరీస్లో, సెకండ్ నోటిఫికేషన్ 2024లో. దీంట్లో మనందరికీ తెలుసు డిఫరెంట్ పోస్టులు పడ్డాయి ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి. దాంట్లో మేనేజ్మెంట్ ట్రైనీ E&M 42 పోస్టులు ఉన్నాయి, టోటల్ వేకెన్సీస్. దానికి ఎలిజిబిలిటీ BE బీటెక్ ఎలక్ట్రికల్ మెకానికల్ స్టూడెంట్స్. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ ఇది కూడా సిస్టమ్స్ అన్నాడు, BE బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ MCA చేసి ఉండాలి. 7 పోస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా చూడండి, లోకల్ అన్నాడు, నాన్ లోకల్ అన్నాడు. ఇక్కడ కూడా లోకల్ 36, నాన్ లోకల్ 6. ఇక్కడ కూడా లోకల్ 7, నాన్ లోకల్ 0 అన్నాడు. ఇవి మేనేజ్మెంట్ ట్రైనీ, ఇవి బీటెక్ పోస్ట్. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు, జూనియర్ మైనింగ్ ఇంజనీర్, ఇవి 100 పోస్టులు ఉన్నాయి. దీంట్లో లోకల్ 95 క్యాండిడేట్స్ ఉన్నాయి. అన్లోకల్, నాన్ లోకల్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డిప్లొమా ఇన్ మైనింగ్లో ఉండాలి ఎలిజిబిలిటీ. అదేవిధంగా మీకు ఇక్కడ నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ 9 పోస్ట్స్ ఉన్నాయి, డిప్లొమా ఇన్ మెకానికల్. అదేవిధంగా ఈ 9 పోస్ట్లో లోకల్ 9, నాన్ లోకల్ 0. నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ 24 పోస్ట్స్ ఉన్నాయి. దీంట్లో లోకల్ 23, నాన్ లోకల్ 1. ఇది డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి స్టూడెంట్స్. ప్రతిదానికి మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ కూడా ఇచ్చాడు. ఆల్మోస్ట్ అన్నిటికీ మినిమం 18 years, మ్యాక్సిమం 30 years ఉన్నాయి. ఇక ఇక్కడ తర్వాత ఫిట్టర్ అన్నాడు, టోటల్ 47, లోకల్ క్యాండిడేట్స్కి 45, నాన్ లోకల్ 2. దీనికి వచ్చేసి ITIలో ఫిట్టర్ చేసి ఉండాలి అని చెప్పారు. ఇక్కడ కూడా మినిమం 18 years, మ్యాక్సిమం 30 years చెప్పారు. ఇక ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1లో 98 పోస్టులు ఉన్నాయి, లోకల్ 94. దాంట్లో OC 34, EWS 9, BCA 7, BCB 9, BCC 1 పోస్ట్, BCD 7, BCE 4, SC 14, ST 9. టోటల్గా 94 వేకెన్సీస్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అండ్ 4 వేకెన్సీస్ ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే క్యాండిడేట్ అనే అతను ITI ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి అండ్ హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పారు. ITI చేసి ఉండాలి, అదేవిధంగా అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 30 years స్టూడెంట్స్. ఇది ఎలక్ట్రీషియన్. సో ఇక్కడ టోటల్గా మనకు ఇవన్నీ పడ్డాయి. సో ఇక్కడ ఏంటంటే కొన్ని బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకి, కొన్ని బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, డిప్లొమా మెకానికల్, డిప్లొమా ఎలక్ట్రికల్, ITI ఫిట్టర్, ITI ఎలక్ట్రీషియన్ స్టూడెంట్స్. ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో మనము ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ITI ఎలక్ట్రీషియన్ వాళ్ళకి మనం ఇక్కడ బ్యాచ్ స్టార్ట్ అయింది, నడుస్తుంది కూడా సక్సెస్ఫుల్గా. సో స్టూడెంట్స్, దాని గురించి కూడా మనం మధ్యలో మాట్లాడుకుందాం. ఇక్కడ మన కొత్త బ్యాచ్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనము ITI ఎలక్ట్రీషియన్కి సంబంధించింది నేనేం చెప్తున్నామంటే మనం 17th May 2024 రోజు ఒక న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇంకా ITI ఎలక్ట్రీషియన్ చేసి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు, ఇక్కడ మనకు ITI ఎలక్ట్రీషియన్లో 98 పోస్టులు ఉన్నాయి. దాంట్లో లోకల్, నాన్ లోకల్ అని కూడా చెప్పారు. అసలు లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్
మీరు ప్రిపరేషన్ మాత్రం ఖచ్చితంగా మనం ఇమ్మీడియట్గా చేయాలి. కాబట్టి 17th May 2024 రోజు అంటే ఎల్లుండి మనం ఒక కొత్త బ్యాచ్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ఎలిజిబిలిటీ, ఈ మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళందరూ కోచింగ్ రావాల్సిందిగా మనం ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. మళ్ళీ ఒకసారి మనం డీటెయిల్స్కి వెళ్దాం. సో ఇక్కడ వరకు నేను ఏమేం పోస్టులు ఉన్నాయో చెప్పాను. సో ఆ పోస్ట్ తర్వాత మరి ఎలా అప్లోడ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ హౌ టు అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ 1 ఇచ్చారు. ఇవన్నీ మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. మరి లోకల్ సర్టిఫికేట్, నాన్ లోకల్ సర్టిఫికేట్ దేని బేస్ చేసుకుంటారని చెప్పారు. ఇవన్నీ మనము ఫోటోని ఎలా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఇక్కడ వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మేజర్గా చాలా ఇంపార్టెంట్ ఏం చెప్పారంటే స్టెప్స్ టు బి ఫాలోడ్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్. ఎస్, ఇక్కడ ఈ 5 స్టెప్స్ చాలా జాగ్రత్తగా ఫాలో కావాలి. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, http://scclminds.com scclminds.com. ఇది మన సింగరేణి కాలరీస్ యొక్క వెబ్సైట్. మళ్ళీ దాంట్లో కెరీర్స్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. అక్కడ మీకు డీటెయిల్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేస్తారా లేకపోతే ఒకసారి ఈ పీడిఎఫ్ మొత్తం చదువుతారా అని 2 కాలమ్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే కంటే ముందు ఈ వీడియో చూడండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తూ మళ్ళీ మీరు ఈ అప్డేట్స్ని కూడా ఫాలో అవుతూ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. వెంటనే టైం ఈరోజే స్టార్ట్ అయింది కదా అని చూడకుండా చాలా టైం ఉంది. కాకపోతే అన్ని ఇన్ఫర్మేషన్స్ అంతా రెడీ చేసుకొని తర్వాత ఫిల్ చేయండి. 15th May 2024 అంటే ఈరోజు 12 o'clock అన్నారు. కాకపోతే 3 o'clockకి మనకు ఈ వెబ్సైట్లో పీడిఎఫ్ వచ్చేసింది. అంటే ఈ రోజటి నుంచి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మరి ఎప్పటి వరకు అంటే 4th June 2024 ఈవినింగ్ 5 PM. అదంతా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాక ఒక ప్రింట్అవుట్ కూడా తీసుకొని పెట్టుకోమంటున్నాడు. అండ్ చాలా ఇంపార్టెంట్, క్యాండిడేట్స్ నీడ్ నాట్ సెండ్ హార్డ్ కాపీస్ ఆఫ్ అప్లికేషన్. మీరు ఆ ప్రింట్ తీసుకునే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మళ్ళీ హార్డ్ కాపీస్ని పోస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. మన సేఫ్టీ కోసం మనం ఒక దగ్గర పెట్టేసుకోవాలి. సో వెబ్సైట్లోకి వెళ్ళండి, కెరీర్స్ క్లిక్ చేయండి, అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి చూడండి. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్. దాంట్లో 100 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, 900 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ద క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు SC, ST అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ SCCL, SC, ST అదేవిధంగా SCL ఎంప్లాయీస్కి అయితే మాత్రం ఇక్కడ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎక్సెప్టెడ్ ఉంది. అంటే వాళ్ళు 900 కట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ 100 రూపీస్ మాత్రమే కట్టాలి అని చెప్తున్నారు. ఫీ వన్స్ పేడ్ షల్ నాట్ బి రిఫండెడ్ అని చెప్పారు. సో అప్లికేషన్ ఫామ్ని కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏం చెప్పారంటే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఏజ్ గురించి చెప్తూ మనకి ఇంకా సిలబస్ని ఈ 2-3 డేస్లో అప్లోడ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ద సిలబస్ ఫర్ ఈచ్ పోస్ట్ ఫర్ ద రిక్రూట్మెంట్ టెస్ట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ SCCL వెబ్సైట్ ఇన్ డ్యూ కోర్స్. ఇది మనకు సిలబస్ని అప్లోడ్ చేస్తారని కూడా త్వరలో అని చెప్పారు. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడే మనం చూసాం 98 పోస్ట్లో లోకల్, నాన్ లోకల్ అని అన్నారు. మరి ఈ లోకల్, నాన్ లోకల్ ఎవరు అనే విషయాన్ని మీకు ఇక్కడ చెప్పడానికి తీస్తున్నాను. ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది, ఏజ్ రిలాక్సేషన్. సో స్టూడెంట్స్ ఇక్కడ 95% పోస్ట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ టు ఇంప్లిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 యాజ్ అప్రూవ్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ SCCL. ద ఫాలోయింగ్ గైడ్లైన్స్ విల్ బీ ఫాలోడ్ అన్నాడు. ఇక్కడ మరి ఎవరు లోకల్ క్యాండిడేట్స్ 95% పోస్టులు ఎవరికి ఇవ్వాలి అంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన డిస్ట్రిక్ట్స్ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం,
మహబూబాబాద్, జన్గాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ స్టూడెంట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ మెన్షన్ చేశానంటే లోకల్ క్యాండిడేట్స్కి 95% జాబ్స్. స్టూడెంట్స్ ఎవరైతే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నట్టయితే మాత్రం ఇంత మంచి సువర్ణ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. సువర్ణ అవకాశం, ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. అట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ కూడా చాలా గట్టిగా చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్ని జిల్లాల వాళ్ళు పోటీకి వస్తారు కాబట్టి ఆ జిల్లాలలో ఆ స్టూడెంట్స్లో మీరు టాప్ మోస్ట్లో ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ఆల్రెడీ మనకు ఫస్ట్ టైం చెప్పినప్పుడే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఒక బ్యాచ్ని కూడా స్టార్ట్ చేసింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కూడా. స్టూడెంట్స్ ఇంకా ఈ నోటిఫికేషన్ తర్వాత కూడా మీరు ప్రిపరేషన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు లాభం. ఎందుకంటే ఇక్కడే చెప్పారు వాళ్ళు 4th జూన్ అని. తర్వాత ఇంకా మనకు కొన్ని టైం కూడా ఇస్తారు. ఆ టైం లోపల మీరు ప్రిపరేషన్ అయిపోయి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసి ప్రాక్టీస్ చేసుకోవడానికి మీరు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి వచ్చేయండి. మీకోసం 17th మే 2024 రోజు మనం ఒక న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ 17th మే 2024 మీకు అసలు టైమింగ్స్ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నేను 2 మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చాను. 9246212138. మళ్ళీ చెప్తున్నాను 9246212138, 9848692598. స్టూడెంట్స్ మనకు సింగరేణి ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన బ్యాచ్ని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ న్యూ బ్యాచ్ మనం 17th మే అంటే ఎల్లుండి స్టార్ట్ చేస్తున్నాం. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అవన్నీ మనం డీటెయిల్గా ఒక ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. అదేవిధంగా మీరు సిలబస్ గురించి కూడా ఇన్ఫామ్ చేస్తాను. బట్ మీరు ఇమ్మీడియట్గా కోచింగ్ వచ్చేసి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మనము ఆ ప్రిపరేషన్ చేసుకుంటూ డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటేనే ఇలాంటి ఒక మంచి అవకాశం ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సిలబస్ని మనము ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోయి దాంట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఐటీఐ ఎలక్ట్రీషియన్ స్టూడెంట్ ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అసలు అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎల్లుండే న్యూ బ్యాచ్ 17th మే 2024 కంప్లీట్. మీకు ఇంకా డౌట్స్ ఇన్ఫర్మేషన్కి ఈ 2 మొబైల్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.